ప్రేక్షక మహాశైలందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠం పేరు డివైన్ ప్లాన్ ఆఫ్ ఏజెస్ పార్ట్ 2. డివైన్ ప్లాన్ ఆఫ్ ఏజెస్ పార్ట్ 2. ఇంతకుముందు మనం తెలుసుకున్న పాఠం పేరు డివైన్ ప్లాన్ ఆఫ్ ఏజెస్ పార్ట్ 1, కానీ ఇది దాని తర్వాత భాగం పార్ట్ 2. ఇది పార్ట్ 1లో మనం మొదటి లోకము నీటి ద్వారా ఎలాగ అంతమైపోయిందో తెలుసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో రెండవ లోకం ఏ విధంగా నడుస్తుంది అనేది తెలుసుకుందాం. సెకండ్ వరల్డ్ అండ్ థర్డ్ వరల్డ్ గురించి కూడా. థర్డ్ వరల్డ్ గురించి ఎక్కువ మ్యాటర్ ఉండదు, కానీ సెకండ్ వరల్డ్, థర్డ్ వరల్డ్ గురించి, రెండో లోకం, మూడో లోకం గురించి కూడా ఈ పార్ట్ 2లో మనం తెలుసుకుందాం. పార్ట్ 2 ఈ విధంగా ఉంటుంది. 3 లోకాల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇందులో మొదటి లోకం, రెండో లోకం, మూడో లోకం 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి లోకంలో మనకి ఏదైనా వనం, ఆదాము జన్మ దగ్గర నుంచి నోవాహు జలప్రలయం వరకు మొదటి లోకం అయిపోయింది. ఇక రెండవ లోకంలో 3 భాగాలుగా ఉంటుందండి. రెండో లోకం ఈ 3 భాగాలు ఇక్కడ మీరు బొమ్మలో చూడవచ్చు. మధ్యలోది పేట్రియార్కల్ ఏజ్ అని, జూయిష్ ఏజ్ అని, గాస్పుల్ ఏజ్ అని 3 భాగాలు ఉంటాయి. అంటే పితరుల యుగము, యూదుల యుగము, సువార్త యుగము. ఇప్పుడు మనము సువార్త యుగంలోనే ఉన్నాం. సువార్త యుగం చివరిలో మనం ఉన్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో రెండవ భాగంలో ఈ రెండో లోకం గురించి మనం తెలుసుకుంటాం. ఇది మొదటి వీడియోగా పరిగణించండి దీన్ని. ఇది ఒక 20 నిమిషాలు మనం దీని గురించి చర్చించుకున్నాక సెలవు తీసుకుందాం. మిగతాది తర్వాత వీడియోలో చూద్దాం. ఇక ఈ వీడియోలో మేము చూపిస్తున్న కొటేషన్స్ అన్నీ కూడా, బైబిల్ కొటేషన్స్ అన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి కాపీ చేయబడ్డాయి. కాబట్టి మీరు చదువుతున్న బైబిల్లో కొటేషన్ కొంచెం తేడా ఉన్నా కానీ మూలార్థం ఏమీ మారదు. కాబట్టి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఈ రెండో భాగంలో ఇక్కడ ఒక మ్యాప్ మనం చూస్తున్నాం. ఇంతకుముందు కూడా చూసాం ఈ మ్యాప్ని. ఈ మ్యాప్ చూడండి. ఇందులో మొదటి లోకము, రెండో లోకం, మూడో లోకం అని ఉంటుంది. అందులో రెండో లోకం ABC అని ఉండే దగ్గర B దగ్గర ఒక యారో మార్క్ వేసి పెట్టారు చూడండి. ఈ యారో మార్కు రెండో లోకం. దేవుని ప్రణాళిక పటం ద్వారా వివరించాలంటే ఈ పటం ద్వారానే మనం వివరించగలుగుతాం. ఇదిగో రెండో లోకం. ఈ రెండో లోకంలో మనకి పితరుల యుగము D, యూదుల యుగాన్ని E అని సూచించారు, సువార్త యుగాన్ని F అని సూచించారు. ఇంతవరకు ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. మిగతాది మనం ఈ లోకాల్లోకి వెళ్ళి ఆ లోకంలో పితరుల యుగంలో ఏమైంది, యూదుల యుగంలో ఏమైంది, సువార్త యుగంలో ఏమైంది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే రెండో లోకం ఎప్పుడు ప్రారంభమైందంటే ఎప్పుడైతే జలప్రలయం ప్రారంభం అయిందో అక్కడే రెండవ లోకం ప్రారంభమవుతుంది. ఎందుకంటే జలప్రలయం సెకండ్ వరల్డ్ బిగన్ ది వెరీ డే దట్ ఫ్లడ్ బిగన్. ఈ జలప్రలయం ఎప్పుడు ప్రారంభమైంది? 40 రోజులు రాత్రులు పగళ్ళు జరుగుతుందని చెప్పిన ఈ జలప్రలయం ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచే రెండో లోకం ప్రారంభమైందని మనం లెక్కలోకి తీసుకోవాలి. నోవా అండ్ హిస్ ఫ్యామిలీ వర్ ఇన్ ద ఆర్క్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 375 days. అంటే 1 సంవత్సరం 10 రోజుల పాటు నోవాహు వారి కుటుంబ సభ్యులు ఓడలో ఉన్నారండి. ఈ విషయం మనకి ఆదికాండం 7:11లోను 8:14లోను తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈ వరద, ఈ జలప్రలయం 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చిందని తెలుసు కదా మీకు. ఈ 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చిన జలప్రలయం యొక్క నీరు ఇవాపరేట్ అయ్యి మనుషులు భూమి మీదకి దిగే పరిస్థితి 375 రోజులకి ఏర్పడిందనమాట. అయితే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అసలు యుగాలు ప్రారంభమవుతాయి. మనం యుగం అని పిలుచుకునే ఒక టైం పీరియడ్ ప్రారంభమవుతుంది అనమాట. ఈ యుగాలని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పేట్రియార్కల్ ఏజ్ అంటారు, రెండో యుగాన్ని యూదుల యుగం అంటారు, మొదటిది ఏమంటారు
పేట్రియాకిల్ ఏజ్ అంటే పితరుల యుగము. పితరుల యుగం అంటారు మొదటిదాన్ని, రెండోదాన్ని యూదుల యుగం అంటారు. యూదుల యుగంలో అంటే పేట్రియాకిల్ ఏజ్లో ఏం జరుగుతుందంటే, పితరుల యుగంలో దేవుడు కొద్దిమంది మనుషుల్ని సెలెక్ట్ చేసుకొని ఆ మనుషుల ద్వారానే తన డీలింగ్స్ని అంటే తన ఉద్దేశాలని ఆ మనుషులకి మాత్రం తెలియజేసి వారి ద్వారానే లోకాల్లోకి ఆ సబ్జెక్ట్ వచ్చేటట్టుగా చేసుకున్నారనమాట. అంటే ఉదాహరణకి నోవాహు మొట్టమొదటి పేట్రియాక్ అవుతాడు, అంటే మొట్టమొదటి పితరుడు అవుతాడు. నోవాహు తర్వాత దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? అబ్రహాంని ఎంచుకుంటాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకుని ఎంచుకుంటాడు. అలాగ ఒక్కొక్క వ్యక్తిని ఎంచుకుని దేవుడు తన విషయాలను బయటకు తెలియజేసేదాన్ని పితరుల యుగం అంటాం. వాళ్ళు మన పితరులు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే యూదుల యుగంలో దేవుడు ఏం చేశాడంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక నేషన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక దేశాన్ని లేకపోతే కొద్దిమంది మనుషుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? యాకోబుకి 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకుల్ని 12 గోత్రాలుగా పేర్లు పెట్టి వారి బిడ్డలకి అంటే ఆ మొత్తం వాళ్ళందరినీ కలిపి ఇశ్రాయేలీలు అంటారు. ఆ ఇశ్రాయేలీలతో తన డీలింగ్స్ని సెటిల్ చేసుకున్నాడు. అంటే చెప్తా వచ్చాడనమాట. ప్రపంచానికి తన ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఆ కుటుంబాలను వాడుకున్నాడు. ఆ 12 గోత్రీకుల్ని వాడుకున్నాడు. ఆ 12 గోత్రీకుల మనుషులను అందరినీ కలిపి ఇశ్రాయేల్ అంటాం మనం. యూదా జనాంగం అని కూడా వీళ్ళని అంటారు. అందుకని వాళ్ళని జూయిష్ ఏజ్ అంటారు. వాళ్ళు నివసించిన కాలాన్ని జూయిష్ ఏజ్ అంటారు అనమాట. యూదుల యుగము అంటారు. ఇక వారి తర్వాత ఒక టైం పీరియడ్ వచ్చింది. ఆ టైం పీరియడ్లో యూదుల యుగం అంతమైపోయింది. యూదుల యుగం ఉండేటప్పుడే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. ఆ యూదుల యుగం ముగింపు అయిన తర్వాత ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత యూదుల యుగం ముగింపుకు వస్తుంది. అక్కడి నుంచి సువార్త యుగం ప్రారంభమవుతుంది. ఆ సువార్త యుగంలోనే ఇప్పుడు మనం ఉన్నాము. గాస్పుల్ ఏజ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ థర్డ్ పీరియడ్. ఇట్స్ కాల్డ్ గాస్పుల్ ఏజ్. గాడ్ డీలింగ్స్ విత్ ద బిలీవర్స్ అండ్ ఫాలోవర్స్ ఆఫ్ ద జీసస్ అంటాడు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఆ కుటుంబంతో డీల్ చేసేది ఇస్రాయేల్ అనే కుటుంబం నుంచి కానీ లేకపోతే ఇస్రాయేల్ అనే నేషన్ నుంచి కానీ ఆ జాతి వాళ్ళతో డీల్ చేయడం కాదు. ఇప్పుడు దేవుని విశ్వాసం అంటే యేసు ప్రభు వారిని విశ్వసిస్తూ ఎవరైతే యేసు ప్రభు వారిని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారో వారికి ద్వారా తన డీలింగ్స్ చేసుకుంటూ వచ్చాడనమాట ప్రభు. అంటే దేవుడు యేసు ప్రభుని ఎవరు అనుసరిస్తున్నారో వాళ్ళతో డీలింగ్స్ ప్రారంభించాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ సువార్త యుగం ఇంకా ముగింపుకు అనమాట, లాస్ట్ స్టేజ్ అనుకోండి. ఈ స్టేజ్ తర్వాత మెస్సియా యుగమే ప్రారంభం అవుతుంది. ఇంకా దేవుడు అందరితో కలిపి డీల్ చేస్తూ ఉంటాడు ప్రతి విషయాన్ని. ముందుగా సువార్త యుగంలో క్రీస్తు అనుచరులతో మాత్రమే దేవుడు డీల్ చేశాడని తెలియజేయబడుతుంది. ఇప్పుడు ఈ 3 యుగాల గురించి మీకు పరిచయం అయ్యింది కాబట్టి ఇక అసలు విషయానికి వద్దాం. నోవాహు వాడు దిగిన తర్వాత ఏమైందో చూద్దాం. 2 పేతురు 2:5 ఏం రాస్తారంటే, నోవాహుని ఆయన కుటుంబ సభ్యుల్ని మొదటి ప్రపంచం నుంచి రెండో ప్రపంచానికి దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు అని ఉంటుంది. మొదటి ప్రపంచం నుంచి రెండో ప్రపంచంలోకి, అంటే మొదటి లోకం నుండి రెండో లోకంలోకి నోవాహుని ఆయన కుటుంబ సభ్యుల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఇదిగో వాళ్ళు ఆ విధంగా బయటకు దిగిన తర్వాత బలిపీఠం కట్టుకొని, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ మీరు చదివితే బలిపీఠం కట్టి దాని మీద దేవునికి బలి అర్పించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు కొత్త లోకంలోకి వచ్చిన సందర్భంగా. ఈ కొత్త లోకంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. మనం కిందకి వెళ్ళే కొద్దీ తెలుసుకుంటున్నాం. దట్ ఇట్ వాస్ దిస్ 8 people బిగన్ ఇన్ ద సెకండ్ వరల్డ్. రెండో ప్రపంచం, ఈ 8 మంది మనుషులే రెండో ప్రపంచాన్ని ప్రారంభించారు. ఈ 8 మందిలో మీరు ఆదికాండం 9వ అధ్యాయం 18, 19 వచనాలు చూసినట్టయితే షేము, హాము, జాపెత్ అనేవాళ్ళు 3 కొడుకులు. ఈ 3 కొడుకులు వాళ్ళ భార్యలు నోవాహు భార్య. అండ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కానాన్. హాము కనానీయులకి తండ్రి. అయితే దీస్ ఆర్ 3 sons ఆఫ్ నోవా అండ్ దెమ్ హోల్. వీళ్ళ ద్వారానే మొత్తం ప్రపంచం నింపబడింది. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ప్రతి సభ్యుడు కూడా మనిషి అనేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈ నోవాహ సంతానం నుంచే వచ్చారు తప్పించి వేరే ఏ విధంగా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఇది మనం గుర్తించాలి. అయితే ఇలా గుర్తించేటప్పుడు ఏ కొడుకు ద్వారా ఏ భాగంలో ప్రపంచం నింపబడింది అనేది మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు 3 కొడుకులు అంటున్నాం కదా, ఏ కొడుకు ఏ దేశాలని ఆయన సంతానం ఏ దేశాల్లో స్థిరపడింది అనేది మనకి ఇప్పుడు తెలుసుకోవాలనిపిస్తుంది. ఈ తెలుసుకునే ముందు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఆదికాండం 5:32
నోవా బిగాట్ షేమ్, హ్యామ్, జాపెత్ అని ఉంటుంది. షేము, హ్యాము, యాపెత్ అనే కొడుకులు ఉన్నారు అని చెప్పి ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే షేము పెద్దవాడు, హ్యామ్ రెండోవాడు, యాపెత్ మూడోవాడు అనుకుంటాం. కానీ అలా అనుకోవడం కొంచెం ఇబ్బంది కలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఆదికాండం 9:18లో మీరు చూస్తే షేమ్ ఆల్సో ద ఫాదర్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ఏబెర్, ద బ్రదర్ ఆఫ్ జాపెత్ అండ్ ఎల్డర్. ఇక్కడ ఈ వచనం మీరు చదివితే యాపెతు పెద్ద కుమారుడు అని ఉంటుందండి. అది అండర్లైన్ చేయబడింది, మీరు చూడండి, తెలుగు బైబిల్లో చదువుకోండి, నీట్గా అర్థం అవుతుంది. యాపెతు పెద్ద కుమారుడు, షేమ్ యొక్క అన్నగారు అని రాసి ఉంటుంది అక్కడ. షేమ్ యొక్క అన్న యాపెత్ అంట. అప్పుడు ఈయన పెద్ద కుమారుడు అవుతాడు. ఈయన పెద్ద కుమారుడు అయితే మరి రెండోవాడు ఆవిడ, మూడోవాడు ఆవిడ అని మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి రెండోవాడు మూడోవాడి దగ్గరికి వెళ్దామంటే ఈయన పెద్ద కుమారుడిని ముందు కన్ఫర్మ్ చేసుకోండి, అప్పుడు రెండోవాడి దగ్గరికి మూడోవాడి దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 9:24లో ఉంటుంది. అండ్ నోవా అవర్క్ ఫ్రమ్ హిస్ ఓన్ అండ్ న్యూ వాట్ ద యంగెస్ట్ సన్ హ్యామ్ డిడ్ టు హిమ్. ఇక్కడ నోవాహుకి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అది చూద్దాం కిందకి వెళ్ళాక ఆ విషయాలు. ఈ నోవాహుకి ఒక అపకార్యమో దుష్కార్యమో జరిగినప్పుడు అది హ్యాము వల్ల జరిగిందని చెప్తాడు. చిన్న కుమారుడైన హ్యాము అని ఉంటుంది అక్కడ. ఈ చిన్న కుమారుడైన హ్యాము అనేటప్పుడు మీకు పెద్ద కుమారుడు దొరికాడు యాపెత్, చిన్న కుమారుడు దొరికాడు హ్యాము. ఇంకా మిగిలింది ఎవరున్నారు? షేము ఒకడే మిగిలాడు. షేము మధ్య కుమారుడు అనమాట, మధ్యలో ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు లైన్ మారిపోయింది చూడండి, స్క్రాంబుల్ అయింది. ఏమైంది? యాపెతు, షేము, హ్యామ్. యాపెతు, షేము, హ్యాము, ఇది సీరియల్. మనం ఇందాక అనుకున్నట్టు షేము, హ్యాము, యాపెతు కాదు, యాపెతు, షేము, హ్యామ్. కాబట్టి ఇప్పుడు మనం ఆదికాండం 5:32లో ఉంటుంది ఇలాగ గజిబిజి అయినట్టుగా. కానీ మనం ఆర్డర్ అయితే ఇలా తెలుసుకోవాలి. నౌ ద వేరియస్ రేసెస్ ఆఫ్ దట్ ట్రేస్డ్ ఫ్రమ్ ద నోవా సన్స్. ఇప్పుడు నోవాహు కొడుకులు ఏ దేశాల్లో ఎవరెవరు ఏ దేశాల్లో సెటిల్ అయ్యారు అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా యాపెత్. ఈ యాపెత్ అని ఆయన స్టడీ రేస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 9:27లో చూద్దాం. అండ్ హీ షల్ డ్విల్ ఇన్ ద టెన్స్ ఆఫ్ షేమ్. షేమ్ యొక్క గుడారాల్లో యాపెత్ వాళ్ళు నివసించారంట. అండ్ కానాన్ షాల్ బి హీ సర్వెంట్. కానాన్ అనే ఆయన వీళ్ళందరికీ సేవకులుగా ఉన్నాడు. ఈ కానాన్ అనేవాడు ఒక శాపగ్రస్తం అవుతాడు. కిందకి వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది ఆ విషయాలన్నీ. దిస్ ప్రాఫెసీ రిప్రజెంట్ ద రేస్ ఆఫ్ రూలర్షిప్ డామినియన్ ఆఫ్ డామినేటింగ్ పీపుల్. ఈ జాపెత్ సంతానమాట వాళ్ళు అందరి మీద ఆధిపత్యం చెలాయిస్తూ ప్రతి ఒక్కరిని తమ ఆధిపత్యంలోకి తీసుకుని వాళ్ళ మీద పరిపాలన చేసే గుణం కలిగి ఉన్నారంట. కాబట్టి వీళ్ళు ఇంతే కాక వీళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో అయితే వైట్ స్కిన్ పీపుల్, అంటే తెల్లని శరీర వర్ణం కలిగినటువంటి వాళ్ళు, అంటే మోస్ట్లీ యూరోపియన్స్ అన్నమాట. వీళ్ళందరూ యూరోప్ దేశంలో నివసిస్తున్న ప్రజలు, వీళ్ళందరూ యాపెత్ సంతానంగా చెప్పబడుతుంది. వీళ్ళని వైట్ రేస్ అని అంటారు, కాక్సీ అని కూడా అంటారు. అయితే వీళ్ళకి ఈ తెల్లని చర్మం ఉండడం వలన అది కొంచెం ఆధిక్యతగా కూడా భావిస్తూ ఉంటారు. నల్లని చర్మం ఉన్న వాళ్ళని వాళ్ళు కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు. కానీ చూద్దాం వీళ్ళ సంగతి, వీళ్ళు ఏ దేశాల్లో సెటిల్ అయ్యారు అనేది. ఈ వైట్ స్కిన్ ఉన్న వాళ్ళందరికీ యాపెత్ ఫాదర్ అని చెప్పి చెప్పబడుతుంది. ప్రత్యేకించి యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉన్న ప్రజలందరూ. అయితే మోస్ట్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ హ్యావ్ బీన్ దిస్ రేస్ ఆల్సో టుడేస్ లీడర్స్ ఇన్ బిజినెస్, పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్. ఈరోజు కూడా ఈ వైట్ స్కిన్ పీపుల్, తెల్లని శరీర ధర్మం కలిగినటువంటి వారంతా ప్రపంచంలో నాయకులుగా వర్ధిల్లుతున్నారు, గొప్ప నాయకులుగా వర్ధిల్లుతున్నారు. వ్యాపారాల్లో వాళ్ళే ఉన్నారు, రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు, ఆధిపత్యంలో స్పోర్ట్స్లో కూడా వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ యాపెత్ సంతానం అని మీరు గుర్తించాలి. తర్వాత షేమ్ సంతానం. షేమ్ సంతానం ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. లెట్ us now స్టడీ అబౌట్ ద రేస్ ఆఫ్ షేమ్. ఈ షేమ్ సంతానం గురించి మనం ఆదికాండం 9:26 చూస్తే, బ్లెస్డ్ బీ ద లార్డ్ గాడ్ ఆఫ్ షేమ్. షేము దేవుని చేత ఆశీర్వదింపబడ్డాడంట.
అండ్ కానాన్ షల్ బి హిస్ సర్వెంట్. కానాను వీరికి సేవకునిగా ఉన్నాడు, సేవకుడిగా ఉంటాడులేండి ఆయన. ఈ షేమ్ సంతానం దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు జాపేత్ దగ్గర మనం మాట్లాడుకునేటప్పుడు దేవుడి ప్రస్తావనే రాలేదు, కానీ షేమ్ దగ్గరకు వచ్చేసరికి దేవుడి ప్రస్తావన వచ్చింది. కాబట్టి వీళ్ళు భక్తులు, దేవుడు అంటే భయం కలిగినటువంటి వారు. ఆ దేవుడు ఎవరు అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు వీళ్ళు పూజించే దేవుడు ఎవరై ఉంటారు అనేది మనకు ఒక సస్పెన్స్. ఎవరై ఉంటారు? మోస్ట్లీ దిస్ ఈస్ ద రిఫరెన్స్ టు ద లార్డ్ గాడ్ హూ స్పోక్ అండ్ వాక్డ్ విత్ ఆడమ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలో ఆదాముతో నడిచి వెళ్ళిన, మాట్లాడుతున్న, సాయంకాలం మాట్లాడాడని రాసి ఉంటుంది కదా, ఆ దేవుడినే వీళ్ళు కూడా ఆరాధించేవారు. ఈ దేవుడే కొన్నాళ్ళు పోయిన తర్వాత, అంటే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత బెత్లెహేములో యేసుక్రీస్తు పేరుతో ఇశ్రాయేల్ దేశంలో పుట్టినటువంటి ఆయన కూడా ఆ దేవుడే. ఆ దేవుణ్ణి వీళ్ళు పూజించేవారు అనమాట. కాబట్టి వీళ్ళకి దైవభక్తి ఎక్కువ. అయితే ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు యేసు అనే పేరుతో వచ్చారు, కానీ అంతకు ముందు ఈయన సృష్టికర్త కదా. ఈ సృష్టికర్తగా ఉన్నప్పుడు ఆయన ఆదాముతో తిరిగి ఉన్నవాడు. కాబట్టి ఈ దేవుణ్ణి అనుసరించే మనుషులందరూ షేమ్ సంతానంలో ఉన్నారు. అయితే కాలం గడిచే కొద్దీ దేవుళ్ళని, ఒరిజినల్ దేవుణ్ణి వదిలేసి వేరే వేరే దేవుళ్ళని ఆశ్రయించవచ్చు, కానీ వీళ్ళందరూ దేవుడి పట్ల, ఏదో ఒక దేవుడి పట్ల భయభక్తులు కలిగినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఈ షేమ్ సంతానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఏదో ఒక దేవుణ్ణి భక్తితో ఆచరిస్తూ ఫాలో అవుతున్న వాళ్ళు. వీళ్ళలో ఇప్పుడు మనం ఎవరిని చూస్తామంటే చూడండి, ఆసియన్స్, యాక్చువల్లీ వీళ్ళందరినీ మంగోలియన్స్ అంటారు. ఆ తర్వాత వీళ్ళు సెటిల్ అయిన కాలం గడిచే కొద్దీ వీళ్ళు చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్, మలేషియా, ఈ దేశాలే కాక బర్మా, ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్ అండ్ అదర్ ప్లేసెస్ అంతా కూడా వీళ్ళు ఈ సిద్ధాంతాలని భక్తి అనేది ఫాలో అవుతూ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. ఏ దేవుడైతే ఉండేవాడు, దేవుడు అనేవాడు ఉంటే మనుషుల్లో ఒక క్రమశిక్షణ ఉంటుంది, కాబట్టి ఆ విధమైన జీవితం వీళ్ళు జీవించుకుంటూ వచ్చారు. ఇకపోతే ఇండియా, చైనాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పక్క రూలింగ్ పవర్ ఉంటుంది, ఆధిపత్య ధోరణి కలిగి ఉంటారు. రెండో పక్క వాళ్ళు కొంచెం లో ప్రొఫైల్, అంటే బానిస మనస్తత్వం కూడా కలిగి ఉండే నేచర్స్ వీళ్ళలో ఉన్నాయి. ఎందుకు ఇట్లా ఉన్నది ఇండియా, చైనాలో అంటే వీళ్ళలో జాపేత్ సంతానం వాళ్ళు కూడా మిక్స్ అయ్యారు కొంతమంది ఇండియా, చైనాలో. ఈ యాపేత్ సంతానం మిక్సింగ్ అవ్వడం వల్ల మనకి రెండు క్యారెక్టర్స్ వచ్చాయి. ఏ క్యారెక్టర్? ఒకటి ఆధిపత్యం చేసే క్యారెక్టర్ ఉంది, ఒకటి బానిసత్వం చేసే క్యారెక్టర్ ఈ రెండు దేశాల్లో ఉంటుంది. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఆసియా. కాబట్టి ఆసియా దేశం, ఆసియా ఖండంలోనే ఈ మతాలన్నీ ఉన్నాయి, కానీ మిగతా వాటిల్లో ఆ కాలంలో భూమి పుట్టినప్పుడు ఈ నోవాహు సంతానం విస్తరిస్తున్న సమయంలో ఓన్లీ ఆసియన్స్కి మాత్రమే దేవుని గురించి తెలుసు, మిగతా వాళ్ళకి అంతగా ఐడియా లేదు. కాబట్టి ఈ పుట్టిన ప్రపంచంలో ఈరోజు ఉన్న మతాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆసియా ఖండం నుంచే డెవలప్ అయ్యాయి. ఆసియా ఖండంలో డెవలప్ అయిన మతాలు జోడిజం ఒకటి, బుద్ధిజం ఒకటి, హిందూయిజం ఒకటి, జైనిజం ఒకటి, క్రిస్టియానిటీ, షింతోసిజం ఒకటి, టాసిజం ఒకటి, కన్ఫ్యూషనిజం ఒకటి. ఇవన్నీ కూడా ఇస్లాం చివరిగా అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఇస్లామే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు అందరూ కూడా ఆసియా ఖండంలోనే డెవలప్ అయ్యారు. ఇక చివరిగా హ్యామ్ గురించి తెలుసుకుని ఈరోజు వీడియో ముగిద్దాము. హ్యామ్ గురించి తెలుసుకోవాలంటే దీని గురించి మళ్ళీ నోవాహు గురించి కూడా కొంచెం ఇక్కడ స్టోరీ ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలి. హ్యామ్ అనేటువంటి ఆయన రిగార్డింగ్ నోవాస్ యంగెస్ట్ సన్ టు సీ సంథింగ్ వెరీ స్ట్రేంజ్. ఇవి హ్యామ్ గురించి తెలుసుకునే ముందు నోవాహు గురించి ఒక 2 లైన్లు తెలుసుకుందాం. నోవాహు ఆదికాండం 9:20-21లో నోవాహు మొదటి లోకంలో ద్రాక్ష తోటలు నాటి ద్రాక్ష పళ్ళు తీసుకుని దాన్ని క్రష్ చేసి దాన్ని జ్యూస్ తీసి బ్యారెల్స్లో ఎత్తిపెట్టుకుని దాన్ని సంవత్సరం అంతానో మళ్ళీ పంట వచ్చే వరకు తాగుతూ ఉండేవారు. అది వాళ్ళకి యూజువల్ అనమాట, రెగ్యులర్గా ప్రాసెస్, స్టేపుల్ ఫుడ్ అనుకోండి, స్టేపుల్ డ్రింక్ అనుకోండి దాన్ని, అట్లా చేసేవాడు. అయితే ఈ నోవాహు భూమి మీద దిగిన తర్వాత ఇక్కడ కూడా ఒక పంట వేసి, ద్రాక్ష పంట వేసి, ద్రాక్ష పళ్ళని తీసుకొని దాన్ని క్రష్ చేసి జ్యూస్ తీసుకొని ఆయన స్టాక్ పెట్టుకున్నాడు. అయితే ఈ
స్టాక్ పెట్టుకున్న ఈ ద్రాక్ష రసాన్ని ఈయన ఒకరోజు గట్టిగానే సేవించాడు. అంటే అంతకుముందు కూడా తాగేవాడు కాబట్టి ఇప్పుడు కూడా తాగాడు మామూలుగానే. తాగితే ఏమైందంటే ఈసారి ఈ ద్రాక్ష పళ్ళలో నుంచి వచ్చిన పులుపు వలన ఇతనికి చాలా మత్తెక్కిపోయి పడిపోయాడు. మత్తెక్కిపోయి పడిపోవడం అంటే మామూలుగా కాదు. ఒక విషయం చెప్తాను. అతని కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో ఉన్నాడనమాట. మెదడైతే పనిచేస్తుంది బాగానే. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, కానీ కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో కొలాప్స్ అయిపోయి ఉన్నాడట. ఎందుకు ఇలాగ అయిపోయాడు అంటే ఈ ద్రాక్షారసం తాగడం వలన అయ్యింది. ఈ ద్రాక్షారసం ఎందుకు ఇట్లా ఇంత ముందు కూడా తాగాడు కదా పాతలోకంలో కూడా, ఇప్పుడు ఎందుకు అలాగ అయ్యింది అంటే పాతలోకంలో ద్రాక్షారసాన్ని సంవత్సరం అంతా బ్యారెల్స్లో ఎత్తిపెట్టినా కానీ అది ఆల్కహాల్గా మారేది కాదు. ఇప్పుడైతే ద్రాక్షారసం ఇమ్మీడియట్గా ఆల్కహాల్గా మారిపోయింది. ఎందుకు అట్లా మారింది, ఎందుకు ఈయనకు మత్తు కలిగించింది ద్రాక్షారసం అంటే ఈ జలప్రలయంలో ఆకాశంలో ఉన్న వాటర్ కెనోపీస్ ఉన్నాయి కదా, మొన్న మాట్లాడుకున్నాం, మనం గడిచిన వీడియోలో మాట్లాడుకున్న వాటర్ కెనోపీస్ మూడో నాలుగో అవన్నీ కూడా బ్రేక్ అయిపోయి భూమి మీద పడిపోయాయి. కాబట్టి ఈ వాటర్ కెనోపీ అనేటువంటి కవరింగ్ లేకపోవడం వలన సూర్యరశ్మి డైరెక్ట్గా భూమికి తగిలి భూమి మీద ఉన్నటువంటి ద్రాక్షారసం పులిసిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్ అంటారు దాన్ని. ఇలా ఫర్మెంటేషన్ అవ్వడం వలన ద్రాక్షారసంలో ఆల్కహాలిక్ ప్రభావంకి మారింది. సో ఆల్కహాల్ లాగా మారిపోయింది అనమాట ఏది ద్రాక్షారసం. ఎందుకు? సన్ వలన, సూర్యరశ్మి డైరెక్ట్గా భూమి మీదకు రావడం వలన ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇలాగ జరుగుతుందని మనవాడికి తెలియదు. మామూలుగా తాగేశాడు అంతకుముందు తాగినట్టే, కానీ అనవసరంగా మత్తు వచ్చి పడిపోయాడు. ఈ పడిపోయిన స్థితిలో ఈయనకు ఒక దుష్కార్యం జరుగుతుంది. ఈ దుష్కార్యం ఏమిటో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికి చాలా సమయం అయింది కాబట్టి ఇది ఇక్కడికి ఆపుతాను. నోవాహు జరిగిన అన్యాయం ఏమిటి, ఆ అన్యాయం ఎవరి ద్వారా జరిగింది, దానికి ఫలితం ఏమిటి, నోవాహు ఏం చేశాడు, హామ్ ఏం చేశాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.